దూరం నుంచి ట్రైన్ ఎక్కిన రాంపుట్టు దిగుతాం. అక్కడ ఒక ట్రైన్లో చూడండి ఎలాగ భజన చేస్తున్నారు. వాళ్ళు ఆ మ్యూజిక్ ఓన్లీ రాళ్ళతోనే చేస్తుంటారు. మ్యూజిక్ చాలా బాగుంది. పాప ఇతర గానం ఎంత బాగుందో, సింగింగ్ గానం కంటే ఈ గానం చాలా బాగుంది. నాకు చాలా అద్భుతంగా ఉంది ఈ గానం. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీనిటాక్స్ యూట్యూబ్ ఛానల్. రాంపట్లోనే దిగాలినప్ప తారాపేట స్టేషన్ అని 2 స్టేషన్లు ఎక్కడ దిగినా పర్వాలేదు. మనం వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. మనం స్టేషన్ దిగాం. స్టేషన్ కానించి చిన్న చిన్న ఆటోలు ఉన్నవి. ఒక ఆటోలో ఎక్కి వెళ్ళిపోవచ్చు మనం తారమ్మ టెంపుల్కి. చాలా బాగుంది. రైల్వే స్టేషన్ చూడండి, చాలా బాగుంది అంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా సరే మిఠాయి షాపులు ఎక్కువ ఉంటాయి. అక్కడ కోవా ఎక్కువ తయారవుతుంది. అక్కడ చాలా బాగుంది కోవా. అక్కడ కేజీ 300 అంట. చాలా చీప్ అండ్ బెస్టే. ఆ కోవా చాలా టేస్ట్గా ఉన్నది. బెల్లంతో తయారు చేసిన మీకు. ఓకే, అమ్మవారి గుడి కాడ ప్రసాదాలు పెడతారు భోజనం. ఒక అదృష్టం ఉండాలా అమ్మవారు భోజనం చేయాలంటే. ఆ తల్లి దగ్గర, ఆ తల్లి దేవుళ్ళని మనకి కూడా ప్రసాదాలు కూడా అలా పంచి పెడతారు. ఇక్కడ అంతా కూడా లైనేనండి. ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా లైనే. నాకు దర్శనం కూడా ఒక 2 గంటలు పట్టింది దర్శనం. అమ్మవారు పంచుతున్నారు. స్పీడు రెడీగా ఉంది. అదే అందరూ కూడా భక్తులకి నైవేద్యం. ఇక అక్కడ అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక వంటలండి. ఇక్కడ మటను, ఫిష్, తర్వాత బంగాళదుంప కర్రీ అన్నీ కూడా ఫ్రీగా పెడతారు ప్రసాదం. ఇక్కడ అంతా కూడా చాలా ఒక మనిషి అయితే సరిపోదులండి. మళ్ళీ వేరే దగ్గర అమ్ముతుంటే పక్కనే అన్నీ కూడా కలిపి అమ్ముతారు. అది తినలేరు, అంతలాగా ఉంటుంది ఫుడ్. తర్వాత అన్నోట్లు కూడా బెల్లం వేస్తారు. తీపుకుంటా మటన్ కొంచెం కదా, అది ఇష్ట ప్రకారంగా తినాలి. చాలా బాగుంటాయి కూడా. ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనాలు ఉంటుంది. వచ్చిన భక్తులకి ఇక్కడ ఖాళీ కడుపుతో వెళ్ళవలసిన లేదు, భోజనం చేసి వెళ్ళవచ్చు. ఇక్కడ ఆ తల్లి మహిమ అలాంటిది. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీనిటాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అమ్మవారికి ప్రతిరోజు కూడా మేకలు ఇక్కడ వేస్తారు. ఇక్కడ వేసి ఇక్కడ భక్తులకు ప్రసాదంగా భోజనాలు వండి పెడతారు. చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.
భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన ప్రసాదం ఎలా అమ్ముతుండ్రు? కిतना 100 రూపీస్ 100 ప్రసాద్ 50 రూపాయలు అంటారు ఈ ప్రసాదం అంతా కూడా. भैया भैया गोर ला అమ్మవారికి ఒక తాడు కొబ్బరి రాయి మొక్క ఇస్తారు. అది అక్కడ గేటు కాడ కట్టాలి 10 రూపాయలు. ఓకే, మన ఏదో ఒకే ఒక కోరుకోవాలంట, కోరుకుని కట్టాలంట. అది మొత్తం పూరా సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. ఇంద్రజాల ఐటమ్స్, పురాణ ఇవన్నీ పూజ సామాన్లు ఇవన్నీ. అమ్మవారు గుడి పక్కనే ఉన్నది శ్మశానము. ఆ శ్మశానం తీసుకెళ్తుంటారు శవాన్ని. అక్కడే పూజలు అవుతాయి. అఘోరాలు ఇవన్నీ పూజలు కూడా. ఇవన్నీ ఇక్కడ ఐటమ్ దొరుకుతాయి. పూజ సామాన్లు ఇవన్నీ. డైరెక్ట్గా కప్ సంబ్రాణిని ఇలాగ డైరెక్ట్గా మనము ఫైర్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా దాన్ని వెలిగించి కాస్త అది వెలిగిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టట్లేదు, త్వరగానే ఇది మనకు ఇలా వెలిగిపోతుంది. అలా వెలిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లో లాగా పెట్టేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే పూజలు చేసుకున్నప్పుడు మనకు ఇలా వేసుకున్న